ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా ఈ జనవరి నెల మొట్టమొదటి ఉపవాస ప్రార్థన కూడికకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విందామా? అందరూ కూడా జాగ్రత్త వింటారా? అయితే తీయండి. అపోస్తలుల కార్యాల గ్రంథము, అపోస్తలుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనము. అపోస్తలుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. అందరూ తీశారా? ఈ విధమున నేనును, ఒక్క నిమిషమ్మా, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయనేందో అభ్యాసం చేస్తున్నాడంట. ఈయనేం చేస్తున్నాడంటే, ఈయన చెప్పండి, అభ్యాసము చేస్తున్నాడంట. అభ్యాసం అంటే అర్థం కాదు మనకి. తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. అభ్యాసం చేయడం అంటే ఏంది? సాధన చేయడం, నేర్చుకోవడం, దానిని ప్రాక్టీసులో పెట్టడం. ఆయనంట అభ్యాసము చేయుచున్నాడంట. ఏమి అభ్యాసం ఆయన చేస్తున్నాడు? అసలు ఈయన ఎవరు అని ఆలోచిస్తే, ఈయన ఎవరంటే ఈయన దైవజనుడైన అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా చెప్పండి. దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు అభ్యాసము చేయుచున్నాడు. ఏమి అభ్యాసం ఆయన చేస్తున్నాడు? ఈయన ఏంటిది అని ఆలోచిస్తే చాలా వండర్ఫుల్ అండి ఇది. 16వ వచనం. ఈ విధముగా నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. మనము అభ్యాసం మనం చేస్తాం. ఏం అభ్యాసం మనం చేస్తాము? ఒక్కసారి ఆలోచించండి. అవతలమే చాలా స్టైల్గా జడేసింది, నాకు కూడా అదే జడ కావాలి అని వాళ్ళ అమ్మని అడుగుతుంది. వాళ్ళ అమ్మ అంటది, నాకు రాదే నీకు వేయటానికే అని వాళ్ళ అమ్మ అంటది. అప్పుడు ఎట్టయినా నువ్వు నేర్చుకుని నాకు కూడా అట్టే జడ ఏయ్, నాకు అట్ట జడ కావాలి. వాళ్ళ అమ్మాయి చూడు ఏ విధంగా జడేసుకొచ్చిందో, నాకు కూడా అట్టే కావాలి. అంటే మనుషులు ఏవేవో అభ్యాసము చేస్తూ ఉంటారు. ఒక పిల్లవాడిని బడికి పంపిస్తే వాడు బడికి వెళ్ళి వచ్చిన 3 నెలల కల్లా చిక్కటి బూతులు మాట్లాడుతున్నాడు అనుకోవాడు. అప్పుడు ఏమంటారు వాడిని? ఒరే, నిన్ను బడికి పంపించి ఏం అభ్యాసం నువ్వు చేస్తున్నావు?
బూతులు నేర్చుకుంటున్నావా నువ్వు అక్కడికి పోయి అంటే ఈడు పక్కన ఉండేదంతా బూతులు మాట్లాడేవాళ్ళు కావచ్చు. అందుకని ఈడు అక్కడ పోయి ఏం నేర్చుకొస్తున్నాడు? బూతులు నేర్చుకుంటున్నాడు. అంటే అభ్యాసము చేయడం, సాధన చేయడం, నేర్చుకోవడం, ప్రాక్టీస్లో పెట్టడం, ఎక్సర్సైజ్ చేయడం, వీటన్నిటినీ అభ్యాసం చేయడం అంటారు. ఈ దైవజనుడైన పౌలు ఆయన అభ్యాసము చేస్తున్నాడంటే ఏమని? తన మనస్సాక్షిని దేవుని ఎదుటను చెప్పాలి మనుషుల ఎదుటను నేను నిర్దోషమైనదిగా ఉంచుకునేటట్టుగా నా మనస్సాక్షిని దేవుని ఎదుట, మనుషుల ఎదుట. కొంతమంది అంటారు, నేను ఎవరికేం చెప్పాల్సిన అవసరం లే, నేను చెప్పేదేదో దేవుడికి చెప్తా. మరి మనుషుల సంగతి ఏంటి? అంటే నువ్వు మనుషుల ఎదుట కూడా నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. మనుషుల ఎదుట కూడా నీ మనస్సాక్షి కల్మషము లేనిదిగా ఉండాలి. ఒకవేళ కొంతమంది స్వార్థపూరితంగా ఏవేవో మాట్లాడొచ్చు, కానీ నీ మనస్సాక్షి మనుషుల ఎదుట గాని దేవుని ఎదుట గాని నిర్దోషమైనదిగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? చెప్పండి, ఎవరి మీద ఉందండి? మన మీద ఉందా లేదా? దీన్ని అభ్యసించాలి. మనం దీన్ని అభ్యసించాలి, దీన్ని మనం నేర్చుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల ప్రభావం మనుషుల మీద చాలా ఉంటది. ఉంటదా ఉండదా? అప్పుడెప్పుడో పాత రోజుల్లో డంగడోలు ప్యాంట్లు వచ్చి ఉన్నాయి, నాగేశ్వరరావు రామారావు వేసేవాళ్ళు. అవునా కదా? అయిపోయినాయి. టైట్ ప్యాంట్లు వచ్చినాయి, అయిపోయినాయి. మళ్ళీ ఏందేందో రకరకాల స్టైల్స్ వచ్చినాయి, అయిపోయినాయి. ఇప్పుడు వచ్చిన ప్యాంట్లు ఏంటంటే మోకాల దగ్గర చిరిగిపోయి ఉంటుంది, మోకాలు పైన చిరిగిపోయి ఉంటుంది, మోకాలు కింద చిరిగిపోయి ఉంటుంది. అంటే ఒక కాలుకే 3 దగ్గర చిరిగిపోయి ఉంటుంది. అది ఈ పక్క 3 చిరుగులు, ఈ పక్క 3 చిరుగులు, మొత్తం 6 చిరుగులు. ఆ ప్యాంటే ఎక్కువ రేటు. అంటే మనుషుల ప్రభావం మనుషుల మీద ఉంటుందా ఉండదా? కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎంతమందిని ప్రభావితం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నీ మనస్సాక్షి దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ప్రతి ఒక్కరికి మనస్సాక్షి అనేది ఉంది. శరీరం ఉన్నట్టు, ఈ శరీరం ఉన్నట్టుగా ఈ శరీరములో ఒక మనస్సాక్షి అనేది ఉంది. ఈ మనస్సాక్షి దేవుని ఎదుట నిర్దోషమైనదిగా ఉండాలి, మనుషుల ఎదుట నిర్దోషమైనదిగా ఉండాలి. అలా ఉండేటట్టుగా నడుచుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది?
చెప్పండి, ఎవరి మీద ఉంది? నీ మీదే ఉంది. ఒకవేళ నీ మనస్సాక్షి, ఓ సహోదరుడా నువ్వు తప్పు చేస్తున్నావు, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంటే, ఓ సహోదరి నువ్వు చేసేది తప్పు కదా అని నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంటే, తప్పేలే, అయితే ఏమైంది, నేను అట్టే ఉంటా అని వెళ్ళిపోతున్నావా? ఓ సహోదరుడా, ఓ సహోదరుడా నువ్వు చేస్తున్న తప్పు కాదా? నువ్వు మాట్లాడే మాట తప్పు కాదా? నువ్వు చేస్తున్న పని తప్పు కాదా అని నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంటే అయితే ఇందులే, నా తెలుసులే, నేనిట్టే ఉంటా అని నువ్వు ఆ మనస్సాక్షిని తోసేసుకొని వెళ్ళిపోతుంటే అది క్షేమం కాదు, అది నీకు మంచిది కాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నేనును దేవుని ఎదుటను మనుషుల ఎదుటను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మేము ఏదైనా చెప్తే దేవుడికి చెప్పుకుంటాం, మనుషులు ఏందంటారు? మనుషుల ఎదుట కూడా, మనుషుల ఎదుట కూడా మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంచుకోవాలా వద్దా? చెప్పండి, ఉంచుకోవాలా వద్దా? ఉంచుకోవాలి కదా. నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంచుకోవాలి కదా. ఒకనాడు ఎప్పుడైనా ఇదిగో నీవు నీ తల్లిని చూడలా అని నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తే తల వంచాలా వద్దా? ఇదిగో ఓ అమ్మ ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నీవు నీ తండ్రిని చూడలా నువ్వు అని నీ మనస్సాక్షి నిన్ను అడిగితే నువ్వు తల వంచాలా వద్దా? నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరు, దేవుని వాక్యం జీవం కలిగింది, శక్తివంతమైంది, బలమైంది. అది ప్రొఫెసర్లు చెప్పే సొచ్చు మాటలు కాదు, ఇవి పరిశుద్ధాత్మ శక్తితో చెప్పే మాటలు. హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యము చెప్తున్నప్పుడు నిద్రలో ఇవన్నీ వచ్చే వాక్యాలు కాదు, ఇది బలమైన దేవుని మాటలు. ఇవి ఇక్కడ పౌలంతటి దైవజనుడు ఏం మాట్లాడుతున్నాడు, అతను ఏమంటున్నాడు చూడండి. నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు నేనేం చేస్తున్నాను? చెప్పండి, నేనేం చేస్తున్నాను? ప్రియ సహోదరుడా, నువ్వు దైవజనుడి మాట వింటంలే, ఎన్నిసార్లు చెప్పినా ఆలస్యంగా నువ్వు వస్తున్నావు. నేను ఇంతే, నువ్వు నాకు చెప్పమాక అని నీ మనస్సాక్షి నువ్వు తోసేసుకుంటే నిన్ను బాగు చేసేది ఎవడో? నిన్ను బాగు చేసేవాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? చెప్పండి, ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? బయటోడు మాట నువ్వు, పొరుగోడు మాట నువ్వు, ఎవడు మాట నువ్వు, ఎవడు మాట, కనీసం నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నప్పుడు కూడా వినవా నువ్వు? ఓయమ్మ నువ్వు చర్చికి పోతున్నావు, 10 రూపాయలు వడ్డీకి ఇస్తున్నావు, సిగ్గు లేదా నీకు అని నీ మనస్సాక్షిని గద్దిస్తుంటే వినవా? లోబడవా? అప్పుడు నీ మనస్సాక్షి ఎదుట, నువ్వు దేవుని ఎదుట నీ మనస్సాక్షి నిర్దోషమైందేనా? దేవుని ఎదుట నీ మనస్సాక్షి నిర్దోషమైనదేనా?
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు, మనుషులు చాలా అభ్యాసం వాళ్ళు చేస్తారేమని, ఒకళ్ళు పాట పాడుతున్నప్పుడు ఈ పాట ఇతను భలే రాగం తీశాడే, అలా రాగం తీయడానికి వీళ్ళు ఏం చేస్తారు, అభ్యాసమో చేస్తారు. మనుషులు చాలా అభ్యాసం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు జిమ్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాటన్నిటి వస్తువుల మీద మనుషులు ఏం చేస్తారు, అభ్యాసమో చేస్తారు. చాలా మనుషులు అభ్యాసం చేస్తూ ఉంటారు. అయితే ఈ అభ్యాసము చూడండి, ఈ దైవజనుడి యొక్క అభ్యాసము చూడండి, మనస్సాక్షిని దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా, అది నిర్దోషంగా ఉండేటట్టుగా తన మనస్సాక్షి విషయంలో తను అభ్యాసము చేస్తున్నాడు. ఇలాంటి అభ్యాసం ఎప్పుడైనా చేసావా? ఎప్పుడైనా చేసావా? నా మనస్సాక్షి దేవుని ఎదుట నిర్దోషంగా ఉండాలని ఎప్పుడైనా మనస్సాక్షి విషయంలో అభ్యాసం చేసావా? ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి బాగా ఆలకించండి. మన మనస్సాక్షిని నిర్దోషంగా అంటే ఏంటి, ఏ దోషం లేకుండా మన మనస్సాక్షి దేవుని ఎదుట గాని మనుషుల ఎదుట గాని ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది ప్రియులారా. దయచేసి దీని విషయంలో మీరు అభ్యాసం చేయండి. భక్తి జీవితం అంటే సప్పట్లు కొట్టడం కాదని నేను ఎప్పుడో చెప్పా. భక్తి జీవితం అంటే చేతులెత్తి స్తోత్రం 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 అనటం కాదని నేను ఇంతకు ముందు ఎప్పుడో చెప్పా. భక్తి జీవితం అంటే బైబిల్ ఎత్తుకుని చర్చికి రావడం పోవడమే భక్తి అనుకుంటే పిచ్చి భ్రమ అని చెప్పా. భక్తి జీవితం అంటే అది విశ్వాస సంబంధమైన పరిశుద్ధమైన మంచి నిర్దోషమైన మనస్సాక్షితో కూడిన జీవితం అది. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన నిర్దోషమైన మనస్సాక్షిని దేవుని ఎదుట మనుషులందరి ఎదుట, ప్రియ సహోదరుడా, నీకు నాకు ఉన్నటువంటి పరిచయములో ఆ పుస్తకం తీ. నీకు నాకు ఉన్న పరిచయం అనే పుస్తకం తీ. మళ్ళీ చెప్తున్నానండి, నీకు నాకు ఉన్న పరిచయం అనే పుస్తకం తీ. దాని పేరే పరిచయం. అది నీకు నాకు. ఆ పుస్తకంలో నేను నీకు మేలు చేసి ఉంటాను గాని నీకెప్పుడు నేను అపకారము చేయలేదు. చెప్పగలరా? అలా చెప్పాలంటే మనస్సాక్షి నిర్దోషంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీకు నాకు ఉన్న పరిచయం అనే పుస్తకం తీయే. ఎన్ని సంవత్సరాల నుంచి నీకు నాకు పరిచయమో, ఈ పరిచయం అనే ఈ పుస్తకంలో నేను నీకు సహాయం చేశా, మేలు చేశా, నిన్ను ఆదరించా, నీకు తోడుగున్నాను కానీ నీకెప్పుడు నేను కించిత్తు కూడా అపకారము చేయలేదు. ఇప్పుడు దేవా, నీకు నాకు ఉన్న పరిచయం అనే పుస్తకం తీ. నీకు నాకు ఉన్న పరిచయం, బంధం, సహవాసం అనే పుస్తకం తీ. ఈ పరిచయం, ఈ బంధం అనే, ఈ సహవాసం అనే పుస్తకంలో దేవా, ఏనాడైనా నీ మాటను ధిక్కరించి నేను నడవలేదు అని నువ్వు చెప్పగలవా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఈ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీరు ఈ జనవరి నెల మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలో మనస్సాక్షి నిర్దోషమైంది కాకుండా
ఇన్ని దోషాలు మనస్సాక్షికి అంటించుకొని మనం చేసేది భక్తి కాదు, అది దేవుడికి ఇష్టమైంది అసలే. అందుకే మన మనస్సాక్షిని పరిశుభ్రపరచుకొని, మన మనస్సాక్షిని శుభ్రపరచుకొని యేసయ్య రక్తములో దాన్ని కడుక్కొని, హల్లెలూయా చెప్పండి, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను అది నిర్దోషమైనదిగా ఉండేటట్టుగా మనం ఏం చేయాలా? మనము అభ్యాసము చేయాలి. వినండి ఒకసారి. ఒక సహోదరుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ కావాలన్నాడు. సరే వాళ్ళతో పాటు కూర్చో అని దైవజనుడు చెప్పాడు. మోకరిచ్చాడు, స్తుతులు చెప్తా ఉన్నాడు. ఇంతలోకి దైవజనుడైన పేతురు వచ్చాడు, అందరికీ చేతులుంచి ప్రార్థిస్తున్నాడు. దైవజనుడు ఎవరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాడో వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఎవరైతే ఇతను వచ్చాడో ఇతని మీద చెయ్యి ఉంచి ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగల, ఆత్మదేవుడు ఆయన మీదకి రాలా. అప్పుడు అతను అడిగాడు, నా మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాలేదని. అప్పుడు పేతురు దేవుని ఆత్మతో నింపబడిన వాడే అంటున్నాడు, అయ్యా నీ హృదయము అంటే నీ మనస్సాక్షి అది భ్రష్టత్వం అయిపోయింది. హల్లెలూయా చెప్పండి. చూడండి, ఆ మాట చూడండి. ఇదే అపోస్తల కార్యాల గ్రంథంలో ఆ మాట ఉంది. దేవుడు స్తోత్రం. ప్రభు స్తోత్రం. ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక, అమ్మా ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. ప్రియ సహోదరుడా, నీ హృదయము నీ మనస్సు దేవుని ఎదుట సరిగ్గా లేదు. అంటే నీ మనస్సాక్షి దేవుని ఎదుట సరిగ్గా లేదు. దయచేసి ఒక్కసారి ఆలకించండి. నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉంది? నిన్ను దేవుడు ఏమనుకుంటున్నాడు? నీ మనస్సాక్షి దేవుని ఎదుట ఎలా ఉంది? అది నిర్దోషమైనదిగా ఉందా? ఏ దోషము లేనిదిగా ఉందా? ఎలా ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. వెండి బంగారములు
నీ వెండి బంగారములు నీతో నశించునుగా కానీ పలికాడు ఆ దైవజనుడు. అక్కడే చూడండి ఆ మాట ఏమన్నాడమ్మా, 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందువని తలంచుకొనినందున నీ వెండి జాగ్రత్తగా ఆలకించండి. మేము వెండి పళ్ళెములోనే అన్నం తింటాం, బంగారు పళ్ళెములో తిన్న వాళ్ళందరూ చచ్చిపోండారు. ఇప్పుడు ఆడ ఉన్నారా? సొలొమోను బతికున్నాడా? సొలొమోను బంగారు పళ్ళెములో కదా అన్నం తిన్నది, బంగారు గ్లాసుల్లో కదా నీళ్లు తాగింది. సొలొమోను ఉన్నాడా? ఈరోజు ఎచ్చులకు పోయి మేము వెండి పళ్ళెములో మేము తింటాం, మేము వెండి గ్లాసుల్లో మేము నీళ్లు తాగుతాం, బంగారు పళ్ళలో తాగిన వాళ్ళు చచ్చిపోండ్రాడా? ఇక్కడ దైవజనుడు ఏమన్నాడు పేతురు, నీ వెండి నీతో నశించును గాక. మన వెండి మనతో వస్తుందా? మన బంగారం మనతో వస్తుందా? నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనస్సాక్షి దేవుని ఎదుట ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? నిర్దోషమైనదిగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఎంతమంది మనస్సాక్షి దేవుని ఎదుట నిర్దోషంగా ఉంది, మనుషుల ఎదుట నిర్దోషంగా ఉంది. ఎంతమంది వారి మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కనీసం ప్రయత్నిస్తున్నారు. ఎవరు ప్రయత్నిస్తున్నారు? నీ మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడానికి ఎవరు అభ్యాసము చేస్తున్నారు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి బాగా ఆలకించండి. భక్తిపరులైన వారు ఎవరైనా ఏదైనా ఎవరినైనా ఒక మాట అంటే వాళ్ళని వెళ్ళి క్షమాపణ అడిగేదాకా వీళ్ళకి ఇక్కడ నిద్ర కూడా పట్టదండి. ఏదో తొందరపడి అనేసావు, ఒక మాట వాళ్ళని అనేసావు, వచ్చేసావు, కానీ నీకు నెమ్మది లేదు, సమాధానం లేదు. అయ్యో నేను తొందరపడ్డాను, అయ్యో నేను గబుక్కని అనేసాను, వాళ్ళ మనసు గాయపరిచాను అని నీకు నెమ్మది లేదు. అన్నం తింటున్నావు, తృప్తి లేదు, నిద్ర పట్టడంలే, నీకు నెమ్మది లేదు. ఒక రోజు గడిచింది, నీకు సమాధానం లేదు. వెంటనే అతని దగ్గరికి పోయి, అన్నా ఏదో పొరపాటును నేను అనేసానన్నా, నన్ను క్షమించన్నా, చాలా పొరపాటు అయిపోయింది, నేను అట్లా అనాల్సింది కాదు, గబాలను అనేసానన్నా అని చెప్పి నువ్వు అతనితో సమాధాన పడినప్పుడు అప్పుడు నీ మనసుకి ఎక్కడ లేనంత ఆదరణ, నెమ్మది వస్తుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ మనస్సాక్షి అతని ఎడల ఎలా ఉంటది? నిర్దోషమైనదిగా ఉంటది. నువ్వు అలా చెప్పనంత కాలం నీ మనస్సాక్షి నీ మీద ఏం చేస్తుంది? నేరం మోపదా? నువ్వు అతన్ని అన్నావు, అతన్ని గాయపరిచావు, అతన్ని ఇబ్బంది పెట్టావు, అతన్ని అవమానపరిచావు, అతన్ని చాలా తక్కువగా మాట్లాడావు, నువ్వు అతన్ని ఇట్ట మాట్లాడావు, ఇట్ట చేశావు. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటది. అప్పుడు నువ్వు వెళ్ళి అతనితో సమాధాన పడ్డప్పుడు నీకెక్కడ లేని నెమ్మది, సమాధానం, ఎక్కడ లేని సంతోషం. అతని ఎడల నీ మనస్సాక్షి నిర్దోషమైనదే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎడలను మనుషుల ఎడలను మనం ఎలా ఉండాలంట? నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి.
ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సాక్షితో ఏకమై ఎన్నిసార్లు నిన్ను గద్దించాడు. లోబడ్డావా? విధేయత చూపావా? దేవునికి లోబడ్డావా? ఇక్కడ మన దేవుడు అంటున్నాడు, పేతురు ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇదిగో గాడి సీమోను, నువ్వు గారడీలు చేసుకుంటూ బతికావు, ఇప్పుడు దేవుని ఆత్మను పొందుకోవాలని పరిశుద్ధుల్లోకి వచ్చావు, కానీ నీ హృదయము దేవుని ఎదుట సరి అయింది కాదు. నువ్వు సంపాదించిన వెండి అది నీతోనే నశించిపోద్ది. నీవి చెడుతనం మానుకో. పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, దయచేసి ఆలకించండి. పాపం చేయకండి. పాపం ఏమవుద్ది చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. పాపం ఏమవుద్ది? శాపంగా మారుతుంది. పాపం ఏమవుద్ది? శాపంగా మారుతుంది. శాపాన్ని మోసే శక్తి ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు కదా. మొయ్యలేం కదా, శాపాన్ని మొయ్యలేం కదా. అందుకే అసలు పాపమే చేయకుండా ఉంటే ఇక శాపం ఉండదు కదా, మనకి శాపం ఉండదు కదా. ఎందుకు పాపం చేయాలి? ఎందుకు శాపాన్ని పొందుకోవాలి? ఎందుకు అవిధేయులుగా ఉండాలి? ఎందుకు శ్రమలు కొని తెచ్చుకోవాలి? అదే దేవునికి లోబడి, విధేయత కలిగి, దైవజనుడి మాటకు లోబడి, ఉపదేశానికి లోబడి, దైవిక క్రమానికి లోబడి, పరిశుద్ధాత్మకు లోబడి, మనస్సాక్షి గద్దింపుకు లోబడి మనము నీతి కార్యాలు మనం చేస్తే దీవెనలు పొందుకుంటాం కదా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియ సహోదరుడా, సహోదరి, చాలా మంది పిల్లలకు ఆస్తులు సంపాదిస్తున్నాం అనుకుని మురిసిపోతున్నారు. ఆస్తులతో పాటు శాపాల మూటను కూడా వాళ్ళకి ఇచ్చిపోతున్నారేమో. జాగ్రత్త. ఇదిగో ఇప్పటిదాకా మేము మోసాం, ఇప్పుడు మీరు మోసుకోండి అని శాపాల మూట కూడా వాళ్ళ నెత్తిన పెట్టమాకండి. మీరు చేసే అవిధేయతలు, మీరు చేసే అక్రమాలు, మీరు చేసే అన్యాయాలు, మీరు చేసే దేవునికి విరుద్ధమైన పనులు, ఇవన్నీ శాపాలై అవి పిల్లలు మొయ్యాల్సి వస్తుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. ఈ మాటలు వింటున్న మీరు, మన మనస్సాక్షి దేవుని ఎదుట, దేవుని సంఘములో, దేవుని పరిచర్యలో, దేవుని సువార్తలో, దేవుని పనిలో, దేవుని ప్రార్థనలో, దేవుని విషయాల్లో నీ మనస్సాక్షి నిర్దోషంగా ఉందా? నిర్దోషంగా ఉందా? నిర్దోషంగా ఉందా? నిర్దోషంగా ఉందా? నేను అడుగుతున్నాను అనుకుంటున్నారా? ఎవరు అడుగుతున్నారు? ఎస్, దేవుడు అడుగుతున్నాడు. దేవుని సంఘంలో వినాలి. దేవుని సంఘంలో, దేవుని సహవాసంలో, దేవుని పరిచర్యలో, దేవుని పనిలో, దేవుని సువార్తల్లో, దేవుని కార్యక్రమాల్లో, దేవుని విషయాల్లో నీ మనస్సాక్షి. ఎస్ ప్రియ సహోదరుడా, యు ఆర్ ఆల్ పర్ఫెక్ట్ ఇన్ ద చర్చ్ సర్వీసెస్ అని నీ మనస్సాక్షి నీ మీద చెప్పగలదా?
చెప్పగలదా? చెప్పగలదా? చెబితే నీకు తిరుగులేదు. చెప్పకుండా నీ మనస్సాక్షి నీ మీద, నువ్వు ఎక్కడ పర్ఫెక్ట్? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనకు వెళ్తున్నావా? దేవుని సంఘంలో క్రమంగా కూడుకుంటున్నావా? దేవుని సహవాసంలో నువ్వు పాల్గొంటున్నావా? దేవుని పరిచర్య అసలు నువ్వు చేస్తున్నావా? దేవుని సేవలో అసలు నువ్వు పాల్గొంటున్నావా? సంఘంలో బాధ్యత కలిగిన కుమారుడిగా, బాధ్యత కలిగిన కుమార్తెగా నువ్వు ఉన్నావా? అసలు నువ్వు దేవుడి బిడ్డగా ప్రవర్తిస్తున్నావా అని నీ మనస్సాక్షి, నేను కాదు, ఇంకొకరు కాదు, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తే, నీ మనస్సాక్షి నీ మీద దోషాలు మోపితే, ఒక్కసారి ఆలోచించండి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. ఈ సంవత్సరం ఆరంభంలో ఉన్నాం. మన ఎదుట ఇంకా 12 నెలలు ఉన్నాయి. ఈ నెలతో కలుపుకొని నీ మనస్సాక్షి, ప్రియమైన దేవుని కుమార్తె, యు ఆర్ ఆల్ పర్ఫెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వు కరెక్ట్గా ఉన్నావమ్మా. ఆనాడు దేవుడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి భుజం తట్టి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు చాలా ప్రయాసపడ్డావయ్యా, నేను నీకు 2 తలాంతులు ఇస్తే ఎంత ప్రయాసపడి 2కు 2 సంపాదించావయ్యా, బలా అన్నాడు యేసయ్య. హల్లెలూయా చెప్పండి. ఈరోజు పాస్టర్ గారు నాకు పాటలు పాడే వరం లేదు. ఓకే, ప్రార్థన చేయలేవా? పాటలు పాడలేనన్నావు, ప్రార్థన చేయలేవా? పాస్టర్ గారు నాకు 10 మందితో నేను ధైర్యంగా మాట్లాడే శక్తి లేదు. ఓకే, దైవజనుడు తోడు నిలవలేవా? సువార్తల్లో దైవజనుడి వెనక వెళ్ళలేవా? పరిచర్య చేయలేవా? రే దేవుని బిడ్డలారా, మీకు తెలుసా, మన ఇండియన్ పీనల్ కోర్టు ప్రకారం దొంగతనం చేసిన వాడికి ఎంత శిక్షో, ఆ దొంగతనం చేస్తుంటే కాపు కాసినోడికి కూడా చెప్పండి అంతే శిక్ష. లోపల కూడా దొంగతనం వాడు చేస్తూ ఉంటాడు. ఎవడన్నా వస్తే నేను హింట్ ఇస్తానని బయట ఒకడు కాచుకొని ఉంటాడు. లోపల ఉన్నోడికి ఎంత శిక్ష, బయట కాచుకున్నోడికి కూడా అంతే శిక్ష. ఈరోజు వాక్యం చెప్తున్నా నాకెంత ప్రతిఫలమో, దీన్ని సిద్ధపరిచిన నీకంత ప్రతిఫలం రాదా? హల్లెలూయా చెప్పండి. నువ్వు నీ బిడ్డలు సైలెంట్గా కూర్చుని చక్కగా నైస్గా కూర్చుని వెళ్ళిపోవటానికి అనుకున్నారా? దేవుని సేవ అంటే నేనెంత ప్రయాసపడుతున్నానో, కనీసం చాపలేస్తే ఒక దైవజనుడు అన్నాడు, వాక్యం చెప్తున్న వాడికి ఎంత మేలు ఉంటుందో చాపలేసిన వాడికి అంతే మేలు, చాపలు తీసిన వాడికి అంతే మేలు, ఏమండి ఊడ్చిన వాడికి అంతే మేలు, నీళ్లు పెట్టిన వాడికి అంతే మేలు, సిద్ధపరిచిన వాడికి అంతే మేలు, మందిరం ఏమండి బయట ఆవరణం ఊడ్చిన వాడికి అంతే మేలు, బాత్రూములు కడిగి సిద్ధపరిచిన వాడికి అంతే మేలు, దొంగతనం చేసిన వాడికి ఎంత శిక్షో, కాపుగా వచ్చిన వాడికి అంతే శిక్ష. ఈరోజు దేవుని సేవా పరిచర్యలో నీ మనస్సాక్షి నీ మీద ఏం చెప్తుంది? ఒకసారి ఆలోచించండి. మనుషులు డబ్బు వెండి బంగారం. ఆ దైవజనుడు ఏమన్నాడు? నువ్వు సంపాదించిన నీ వెండి నీతోనే, చెప్పండి, నీతోనే నశించును గాక. దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. చాలా విచిత్రం ఏంటంటే, ఈ లైన్లో ఒక ఆయన పెద్ద ఫ్యాక్టరీ ఒకటి కట్టాడు, పెద్దది.
అప్పటికి అంత ఫ్యాక్టరీ అక్కడ లేదు. మేము పోతా ఉన్నాం, చూస్తా ఉన్నాం. ఫ్యాక్టరీ కట్టాడు, బాగుంది. అదేందో కట్టడం మేము చూసాం, కూల్చేయటం కూడా మేమే చూసాం. కట్టాడు, కూల్చాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబం కట్టబడింది. దేవుడికి మహిమ కలుగుగాక. ఆ కట్టబడిన కుటుంబం అలాగనే ఉండాలి. దాని మీద ఇంకా కట్టబడాలి, దాని మీద ఇంకా కట్టబడాలి. అది ఇంకా అభివృద్ధి పొందాలి. అది కూలిపోకూడదు, అది కూలిపోకూడదు. అలా కూలిపోకుండా ఉండాలంటే నీ మనస్సాక్షి దేవుని ఎదుట ఎలా ఉండాలి? నిర్దోషమైనది. ఎస్, నా ప్రియమైన దేవుని కుమారుడా, నువ్వు కరెక్ట్గా ఉన్నావు, మంచిగా ఉన్నావు. నీ కష్టార్జితంలో 10% యేసయ్యకి ఇస్తున్నావు. నువ్వు మందిరాన్ని కరెక్ట్గా వెళ్తున్నావు. ప్రార్థన ఇంట్లో కూడా బాగా చేసుకుంటున్నావు. ఏ తప్పు చేయకుండా నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావు. నీ మాటల్లో కూడా పొరపాటు లేకుండా చూసుకుంటున్నావు. నీ ఆలోచనలో కూడా తప్పుడు ఆలోచనలు రాకుండా నువ్వు చూసుకుంటున్నావు. నువ్వు కట్టుకున్నావు అని మనస్సాక్షి నీ గురించి చెబితే సంతోషపడి, దేవా ఇలాంటి జీవితం ఇచ్చినందుకు నీకు వందనాలని దేవునికి కృతజ్ఞతలు చెప్పు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కానీ నీ మనస్సాక్షి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ నువ్వు ఏమి న్యాయంగా ఉన్నావు, నువ్వు ఏమి క్రమంగా ఉన్నావు, నువ్వు ఏమి పద్ధతిగా ఉన్నావు, నువ్వు నీ దైవజనుడు కంట శోషించు ఎంత వాక్యం చెప్పినా ఇన్ని సంవత్సరాలైంది, నువ్వు ఒక్కసారైనా నువ్వు లోపడ్డావా? దేవునికి విధేయత చూపావా? సంఘములో పరిచర్యలో ప్రభు పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నువ్వు దేని విషయంలో నమ్మకంగా ఉన్నావు? నువ్వు అన్ని మనసాక్షి నిన్ను గద్దిస్తుంటే నేను ఇంతే, నేను ఇట్టే ఉంటా, నువ్వు ఎవరు నాకు చెప్పొద్దు, నేను ఇట్టే ఉంటానని తోసుకుని వెళ్ళిపోతే నిన్ను బాగు చేసేవాడు ఎవడైనా ఉంటాడా? నీ జీవితం బాగు చేయగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా? అందుకని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లుగా నేను, చెప్పండి, నేను ఒక తప్పు చేస్తున్న భార్య భర్త ముందుకొచ్చి ధైర్యముగా చక్కగా ఉండి బాగా సంతోషంగా ఎంతో ప్రేమ ఆప్యాయతలతో ఉండగలదా? చెప్పండి, ఉండగలదా? ఉండగలదా? మీరు ఉండదు అని చెప్తున్నారు. ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళే మహానటులు. మీరు అమాయకులు, ఉండరు అని చెప్తున్నారు కదా. ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఇవ్వాలి ఆస్కార్ అవార్డులు. మహానటులు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దయచేసి మన మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందా లేదా? ఉందా లేదా? నిజంగా దావీదు విషయంలో ఈస్ ద నంబర్ 1 పర్సన్ అండి. నంబర్ వన్ ప్రియులారా. దావీదు చరిత్రను మనం గనక మనం తీసుకుంటే ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను చెప్పదలుచుకోవాలా, వాటన్నిటి గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా నేను మీకు చెప్పాలి. అదేంటది? నాతాను ప్రవక్త వచ్చి, ఆ దొంగవు నీవే, ఆ ద్రోహివి నీవే, ఆ గొర్రెను అపహరించింది నీవే, నువ్వు ఇంత ద్రోహం చేసింది నీవే అన్నప్పుడు దావీదు మంచి మనస్సాక్షి గలవాడై ఒప్పుకున్నాడా లేదా? చెప్పండి, ఒప్పుకున్నాడా లేదా? ఆ అప్పు తీసుకున్నది నీవే. నేను ఎప్పుడు తీసుకున్నాను అప్పు?
ఎప్పుడో నీకు ఇచ్చేశానుగా. లోపల నీ మనస్సాక్షి ఎందుకు అబద్ధం చెప్తున్నావు నువ్వు? అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? ఆ నాతాను ప్రవక్త ఆ తప్పు చేసింది నీవే, ఆ పాపం చేసింది నీవే, ఆ ద్రోహివి దొంగవు నీవే అన్నప్పుడు దావీదు ఆ టైంలో ఏ పొజిషన్లో ఉన్నాడు చెప్పండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా? దావీదు ఏ పొజిషన్లో ఉన్నాడు? ఎస్, రాజుగా ఉన్నాడు. దావీదు కన్ను సైగ చేస్తే నాతాను ప్రవక్త తల ఉండదు, ఒక్క దెబ్బకి ఎగిరిపోతుంది. ఒకే దెబ్బకే రాజు దగ్గరికి వచ్చి రాజు ఎదుట ఆ దొంగవు నీవే, ఆ ద్రోహివి నీవే అన్నాడు. ఆ రోజుల్లో ప్రవక్తలు కూడా అంత పవర్ఫుల్గా ఉన్నారు. ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే తోకొప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మంచి సేవ కానే కాదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంత ధైర్యశాలి అయినటువంటి ధైర్యంగా నాతాను ప్రవక్త రాజు దగ్గరికి వచ్చి, అంటే రాజు ఎంత మంచి మనస్సాక్షితో ఒప్పుకున్నాడండి. ఎంత మంచి మనస్సాక్షి అండి అతనిది. ఈరోజు ఆ అప్పు తీసుకున్నది నీవు కాదా? నేను కాదు. ఆ అప్పు నువ్వు ఇవ్వద్దు, నేనెవరు, ఇక అయిపోయింది. ఈ తప్పు చేసింది నీవు కాదా? నేను కాదు. నీ మనస్సాక్షి ఆ తప్పు చేసింది నీవు కాదా? ఆ అప్పు తీసుకున్నది నీవు కాదా? నీ మనస్సాక్షికి ఏ సమాధానం మీరు చెప్తారు? దయచేసి మాటలు వింటున్న మీరు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని విని కావలి గూడూరు ఉద్యోగస్తులు దేవుణ్ణి ఎరక్కముందు టికెట్ కొనుక్కోకుండా టికెట్ కలెక్టర్కి దాంకుని వెళ్ళి ఉద్యోగాలు చేసి వచ్చేవాళ్ళు. ఏమి ఆదా చేద్దామనో మనకు తెలియదు. టికెట్ ఎంత టికెట్ అండి? కానీ ఆ టికెట్ కూడా కొనకూడదు. టికెట్ కలర్ ఏడెక్కాడనుకో, ఏడు దిగేసి మళ్ళీ ఆ పెట్టులోకి వెళ్ళేది. కావలి నుంచి గూడూరుకి ఒకే స్టాపు, ఏంటది? నెల్లూరు. అంటే టికెట్ కలర్ ఈ పక్క ఉన్నాడు అనుకో, ఏడు దిగేసి మమ్మల్ని వెళ్ళి బాత్రూంలోకి. ఉద్యోగస్తులు అలాంటి వాళ్ళు వాక్యం విని ప్రభుత్వాన్ని కూడా మోసం చేయకూడదు, ప్రభుత్వాన్ని కూడా ద్రోహం చేయకూడదు. దేవునిలో యథార్థం ఉండాలి. నా మనస్సాక్షి నువ్వెందుకు ఇట్ట చేస్తున్నావని నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. ఈ 10 రూపాయల కాడ అని టికెట్ కొనుక్కుని, మారు మనసు పొంది టికెట్ కొనుక్కుని రాయల్గా వెళ్ళి ఉద్యోగం చేసిన వాళ్ళని నేను చూశాను. హల్లెలూయా చెప్పండి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి జీవితాన్ని వడపోసి దాన్ని ఎంతగానో అభ్యాసము చేసుకొని బహుభక్తి కలిగిన వారు భూమి మీద అనేకులు ఉన్నారు. వారి అడుగు జాడల్లో మనము నడవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి నీ మనస్సాక్షి దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిర్దోషమైనదిగా ఉండాలి. సహోదరుడా, నీవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు దేవునిలో నమ్మకంగా లేవు. దేవుడు నీకు ఇస్తున్న కానుకలలో దేవుడికి ఇవ్వాల్సిన భాగము దేవుడికి ఇవ్వడం లేదు. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంటే దానికి సమాధానం నువ్వు చెప్పగలవా? దయచేసి ఒక్కసారి ఆలకించండి. అందుకని మన మనస్సాక్షి దేవుని ఎదుట, మనుషుల ఎదుట
అది నిర్దోషమైనది గుండా. 1 తిమోతి 1:18 1 తిమోతి 1:18 చూడండి ఆ మాట. 1 తిమోతి 1 chapter 18th verse. అమ్మా, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవల్లని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను. 19 కూడా అమ్మా. అట్టి మనస్సాక్షిని కొందరు ఏం చేశారు? ఆ మనస్సాక్షిని ఏం చేశారు? కొంతమంది తోసేశారు. అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలై పోయిన వారి వలె బాగుపడ్డారా చెడిపోయారా? మనస్సాక్షిని తోసేసిన వాళ్ళు బాగుపడ్డారా చెడిపోయారా? చదవండి ఆ మాట. 19వ స్టార్టింగ్ ఏముంది? 19వ స్టార్టింగ్ అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి, చాలు. లాస్ట్లో ఏముంది? చెడి ఉన్నారు. మనస్సాక్షిని తోసేసిన వాళ్ళు చెడి ఉన్నారు. అట్టి మనస్సాక్షిని తోసివేసి, ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మాటలు వినండి. మంచి మనస్సాక్షి కలిగిన దానివై, మంచి మనస్సాక్షి కలిగిన వాడివై దేవునిలో నువ్వు నడుచుకోవాలి. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి అందం ఉంది, చెడ్డ మనసు ఉంది. ఆ మనిషి కాళ్ళు, 2 కాళ్ళు ఒక చోట ఉంటాయా? చెప్పడం ఉంటాయా? నువ్వు బంధించినా ఉంటాయా? తాళాలు వేసుకెళ్ళి ఉంటాయా? సీసీ కెమెరాలు పెట్టుకుంటాయా? ఇవేమన్నా చెయ్యి, ఆ మనిషి మనసు చెడ్డదనుకో, రెప్పపాట్ల నిన్ను మోసం చేసేస్తా. అందమేమో మంచి అందం, మనసేమో బహు చెడ్డది. ఆలోచించండి. అందుకనే మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. దేవుని బిడ్డలారా, నా ప్రియమైన భర్త, నేను నీ ఎడల మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను. హల్లెలూయా చెప్పండి. మనం చెప్పాలి, నా ప్రియమైన దేవుడిచ్చిన భార్య, నీ పట్ల నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను. నిన్ను మోసం చేయాలని కానీ, నిన్ను ఇబ్బంది పెట్టాలని కానీ, నీకు ద్రోహం చేయాలని కానీ, నిన్ను తక్కువ చేయాలని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. నీ పట్ల నేనెప్పుడు మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాను. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన స్నేహితులు, మిత్రులు, బంధువులు, సంఘస్థులు, తోటి పరిచారకులు అందరి ఎడల మంచి మనస్సాక్షిని నేను కలిగి ఉన్నాను. నా ప్రియమైన దేవుడివి, ఇంతగా నన్ను మార్చి, ప్రభు స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఇంతగా నన్ను మార్చి, ఇంతగా. కొత్త పాట రాబోతుంది. హల్లెలూయా చెప్పండి. ఇంతగా నన్ను మార్చినా యేసయ్యా నీకే వందనం. బాగుందా బ్రదర్? హల్లెలూయా చెప్పండి. ఇంతగా నన్ను మార్చినా యేసయ్యా నీకే వందనం.
బహువింతగా నన్ను చేసిన మెస్సయ్యా నీకే వందనం. వింతైన రీతిలో నా బ్రతుకును మార్చిన, వింతైన రీతిలో నా బ్రతుకును మార్చిన నజరేయుడు యేసు స్తుతి వందనం. నజరేయుడు క్రీస్తు అభివందనం. ఎంతగా నన్ను మార్చిన యేసయ్యా నీకే వందనం. హల్లెలూయా. ఈరోజు మనలందరినీ కూడా ఇంతగా మార్చాడండి, ఇంతగా మార్చాడు. ఆ దేవుని పట్ల మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన మన రుణమో. అందుకనే మన మనస్సాక్షి అది త్రోసివేయకూడదు. అలా త్రోసివేసిన వాళ్ళు ఏమైపోయారు? చెడిపోయి ఉన్నారు. నీ మనస్సాక్షిని అడుగుతుంది, ఏమమ్మా నీకు ఇప్పుడు దేవుని మందిరానికి ముందుగా ఎప్పుడైనా వెళ్ళావా? నువ్వు అందరికంటే ముందుగా ఎప్పుడైనా వెళ్ళావా? నువ్వు ఇక నువ్వు మారవా? ఇంతేనా నువ్వు? నీ మనస్సాక్షి నేను అడుగుతుంటే నువ్వేం చెప్తావు? ఏం చెప్తావు? మీరు ముందుగా వస్తే నాకింత ఏమైనా దొరుకుతుందా? చెప్పండి అమ్మా, ఏమైనా వస్తుందా? నాకేమైనా కొత్త ఆదాయం ఏమైనా వస్తుందా? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు అయిపోయినాక, ఆరాధన అయిపోయినాక, స్తుతి అయిపోయినాక, అంత అయిపోయినాక అప్పుడు నీవు వస్తే నీకు దీవెన. ప్రారంభ ప్రార్థనకు ముందే వచ్చాడు కూర్చుని, నా దేవుడు నాతో ఏం మాట్లాడుతూ కనిపెడితే నీకు దీవెన. ఏది నీకు దీవెన? ఏది నీకు ఆశీర్వాదం? నీ మనస్సాక్షిని గద్దిస్తుంటే లోపడవా? దాన్ని తోసేస్తావా? తోసేసిన వాళ్ళు చెడి ఉన్నారా, బాగుపడి ఉన్నారా? 1 తిమోతి 1వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు ఈ సంవత్సరం నుంచైనా మీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా, మంచి మనస్సాక్షి. ఇంకో చోట ఉంది, 1 పేతురు 3:15, నిర్మలమైన మనస్సాక్షి అంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 1 పేతురు 3:15లో నిర్మలమైన మనస్సాక్షి. ఎంత గొప్ప పదం అండి అది. నిర్మలమైన మనస్సాక్షితో అని ఉంది. అటువంటి మంచి మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో, నిర్దోషమైన మనస్సాక్షితో మనము భూమి మీద దేవుని ఎడలను మనుషుల ఎడలను నడుచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సంవత్సరం మనం అంతా క్షేమంగా ఉండాలని నా దేవునికి అనుదినము నా ప్రార్థన. హల్లెలూయా. ఎందుకంటే అపాయము ఏ రోజు ఎవరికి వస్తుంది ఎవరికి తెలియదు. అపాయం వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగుంటే మనం రక్షించబడతాం. దేవుడు మనకు తోడుగా లేకపోతే అపాయానికి చిక్కిపోతాం, దొరికిపోతాం. కాబట్టి ఈ సంవత్సరంలో ఆ దేవుడు మనలందరినీ కాపాడి క్షేమం ఇచ్చి ఇలాగున మన కుటుంబాలు, మన సంఘాలు, మన మినిస్ట్రీ క్షేమాభివృద్ధి పొందాలని అన్నదినము నా యొక్క ప్రార్థన. కాబట్టి మీరు అందరూ కూడా, మీకు అందరికీ, పేదవాడైనా గొప్పవాడైనా, ఉద్యోగస్తుడైనా ఏవండి కూలివాడైనా, ఎవరికైనా బట్ట కట్టిన ప్రతి ఒక్కరికి, స్త్రీలు పురుషులని కాదు, ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంది. మీ మనస్సాక్షిని మీరు మోసం చేసుకోమాకండి. మీ మనస్సాక్షిని మీరు త్రోసివేయమాకండి. మీ మనస్సాక్షి దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిర్దోషమైనదిగా, మంచి మనస్సాక్షిగా, నిర్మలమైన మనస్సాక్షిగా ఉంచుకునే బాధ్యత ఎవరిదే? బాధ్యత ఎవరిదే? దేవుడిదా మీద? దేవుడిదా మీద? చాలా మంది అంటుంటారు దేవుడు చేయాలి, దేవుడు చేయాలి. దేవుడు చేసేయి దేవుడు చేయాలి, మనుషులు చేసేయి. ఎస్,
ఈ మంచి మనస్సాక్షి కలిగి ఉండాల్సిన బాధ్యత, అలా ప్రయత్నం, అలాంటి సిద్ధపాటు, అలాంటి ఉంచుకోవాల్సిన విధానం అది నీది, అది నాది. ఆ విధంగా మీరు నడుచుకుంటారని విశ్వసిస్తూ, ఆత్మకు లోబడతారని విశ్వసిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయ కలిగిన దేవుని ఈ సమయంలో ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలయ్యా. అపోస్తలుడు పౌలంతటి గొప్ప దైవజనుడు అతను సాక్ష్యం ఇస్తున్నాడు. నేనును అభ్యాసం చేస్తున్నాను అంటున్నాడు. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండునట్లు నేను అభ్యాసము చేస్తున్నాను అంటున్నాడు. ఇట్టి అభ్యాసం మాకు కావాలి. మనస్సాక్షిని తోసివేసిన వారు చెడి ఉన్నారు. మనస్సాక్షిని తోసివేసిన వారు చెడి ఉన్నారు. అయ్యా, మా మనస్సాక్షిని మేము తోసివేయకుండా ఆ గద్దింపుకు లోబడి మీకు ఇష్టమైన జీవితాలు జీవించే కృప మాకు దయచేయండి. మా సేవను దీవించమని, బలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామంలో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.